హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే బక్రీద్ స్పెషల్ వ్లాగ్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ ఎండ్ అయ్యేంత వరకు అయితే చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది బిర్యానీ మా ఫ్రెండ్ అయితే నాకు ఇచ్చింది బక్రీద్ స్పెషల్ అని చెప్పి. ఈ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారా అని చెప్పి నేను తెలుసుకున్నంత వరకు అయితే, ఇబ్రహీం అనే వ్యక్తి అతడు ఎప్పుడు అల్లాకి మంచిగా నమాజ్ చేస్తూ మంచిగా భక్తి పరవశంలో ఉండేదట. ఆ టైంలో అల్లా అతన్ని పరీక్షించడం కోసం అతన్ని వాళ్ళ ఒక్కగానొక కొడుకుని బలివ్వమని అడుగుతాడట. ఆ వ్యక్తి అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళ కొడుకుని చంపేద్దామన్నట్టు ఇట్లా సిద్ధంగా ఉంటాడట. అదే టైంలో అల్లా చూసి ఓకే, ఇతను నిజంగానే నా పైన భక్తితో ప్యూర్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ కొడుకును వద్దు అని చెప్పి అట్లా చంపడం కరెక్ట్ కాదని చెప్పి అతని కొడుకు ప్లేస్లో ఈ ఆటలు, మేకలు కానీ పొట్టేళ్ళని కానీ బలి కోరుతాడట దేవుడు. అసలు ఈ ఇబ్రహీం అనే వ్యక్తి త్యాగానికి గుర్తుగానే ఈ ఫెస్టివల్ చేసుకుంటాడట. ఎవ్రీ ఇయర్ ఇదే టైంలో ఇట్లా ఈ బక్రీద్ టైంలో ఇట్లా మేకలని కానీ పొట్టేళ్ళని కానీ కోసి ఇట్లా బిర్యానీ ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ ఫుడ్ ఇట్లా పంచి పెడతా అంటారని రీజన్. మా ఫ్రెండ్ అయితే మంచిగా చిట్టి ముత్యాలతో అయితే బిర్యానీ చేసి ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే మేమున్న లొకేషన్లో కేరళనే మేము స్టార్టింగ్ పాయింట్లో ఉంటాం. ఇక్కడ ఏంటంటే తక్కువ బాస్మతి రైస్ యూజ్ చేస్తూ అంటారు. రేర్గా అందరూ అసలు చికెన్ కానీ మటన్ కానీ ఏ బిర్యానీ అయినా చిట్టి ముత్యాలతోనే చేస్తారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. నేను బక్రీద్ అని చెప్పా కదా, ఇక్కడ పక్కనే చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే మా అపార్ట్మెంట్ పక్కనే ఇక్కడ మసీద్ అయితే ఉంది. మార్నింగ్ టైంలో చూడాలి, చాలా రష్ ఉండే, అందరు నమాజ్కి అయితే వస్తారు కదా. ఎన్ని బిర్యానీలు తిన్నా ఏం చేసినా కూడా అసలు ముస్లిమ్స్ బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్ కదండి. ఎంతైనా కూడా అసలు ఏమి ఎత్తారో ఏమో బాబు, మనం ఎన్ని వేస్తూ అంటాం కానీ వీళ్ళు చేసినంత టేస్టే రాదు అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోను. ఎండ్ వరకు చూసిన వాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా వేయండి.